ఆప్షన్స్ బయింగ్, సెల్లింగ్ ఈ రెండింట్లో రిస్క్ రివార్డ్ లెక్కలు ఎలా ఉంటాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ దాదాపు 80% ట్రేడ్స్లో లాభాలే చూస్తారు. మరి సెల్లర్స్ అంతలా గెలుస్తుంటే అసలు బయ్యర్స్ ఎందుకుంటారో అన్న డౌట్ రావడం సహజం, రైట్? దీనికి ఆన్సర్ రిస్క్. బయ్యర్స్కు రిస్క్ చాలా లిమిటెడ్, కానీ సెల్లర్స్కు రిస్క్ అన్లిమిటెడ్. అంటే బయ్యర్ నష్టపోతే కట్టిన ప్రీమియం మాత్రమే పోతుంది. ఉదాహరణకు అది 17,000 అనుకుందాం. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ పోదు. కాని వాళ్ల లాభానికి మాత్రం ఎలాంటి లిమిట్ ఉండదు. అదే మార్కెట్ రివర్స్ అయితే సెల్లర్ లాభం చాలా లిమిటెడ్, కాని నష్టాలు మాత్రం ఊహించలేనంత రావచ్చు. ఈ అన్లిమిటెడ్ రిస్క్ వల్లే సేఫ్టీ కోసం ఎక్స్చేంజులు సెల్లర్స్ దగ్గర మార్జిన్ మనీ తీసుకుంటాయి. అసలు చిక్కంతా ఇక్కడే. బయ్యర్ చిన్న ప్రీమియం కడితే చాలు, కానీ సెల్లర్ భారీగా మార్జిన్ కట్టాల్సిందే. ఈ భారీ ఖర్చు చూసే తక్కువ పెట్టుబడి ఉన్నవాళ్లు సెల్లింగ్ మానేసి ఆప్షన్ బయ్యింగ్ వైపు మొగ్గు చూపుతారు. మరి ఇంత రిస్కున్నప్పుడు సెల్లింగ్ వేస్ట్ అంటారా? అస్సలు కాదు. ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. బయ్యర్స్ అయితే తమ ప్రీమియంను పక్కాగా క్యాష్ రూపంలోనే కట్టాలి కదా. కానీ సెల్లర్స్ వాళ్ల మార్జిన్ కోసం క్యాష్ బదులు తమ ఇతర పెట్టుబడులను తాకట్టు పెట్టుకోవచ్చు. ఈటీఎఫ్లు, బాండ్స్ లాంటివి తాకట్టు పెట్టడం వల్ల సెల్లింగ్ స్ట్రాటజీ పెట్టుబడికి భలేగా కలిసొస్తుంది. మార్కెట్ డైరెక్షన్ అంచనా వెయ్యడంలో సెల్లర్కు దక్కే అడ్వాంటేజ్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మార్కెట్ 17,230 దాటుతుందని ఒక బయ్యర్ కరెక్ట్గా గెస్ చేసినా కొన్నిసార్లు లాస్ రావచ్చు. కారణమేంటంటే వాళ్లు కట్టిన ప్రీమియంను కవర్ చేసేంతగా ప్రైస్ పెరగకపోతే ఖచ్చితంగా నష్టమే. కాని సెల్లర్ మార్కెట్ ట్రెండ్ను పూర్తిగా రాంగ్గా అంచనా వేసినా సరే హ్యాపీగా లాభాలతో బయటపడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే బయ్యర్స్కు గెలిచే ఛాన్స్ తక్కువ, రిస్క్ లిమిటెడ్. ఇదంతా ప్యూర్ క్యాష్తోనే నడుస్తుంది. అదే సెల్లర్స్ అయితే 80% గెలుస్తారు. అన్లిమిటెడ్ రిస్క్ ఉన్నా సరే కొలేటరల్ ద్వారా మేనేజ్ చేస్తారు. ఈ రెండు పద్ధతులు పూర్తిగా భిన్నమైనవి. మరి అసలైన రిస్క్ కెపాసిటీకి ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందంటారు?